వస్తుందబ్బా సౌండ్? ఏంటి ఇది మామయ్యనా? మామయ్య గురక కొడుతున్నాడు. ఓరి నాయన, నేనింకా ఏదో పంది పిల్ల ఇంట్లో దూరిందనుకున్నాను. మామయ్య అయితే మంచి నిద్రలో ఉన్నాడు. మామయ్య అనేది ఇంకా డిస్టర్బ్ అయితే చెయ్యకూడదు. నేనైతే వెళ్ళి చాప్ గన్ తోటైతే ఆడుకుంటాను. ఏంటబ్బా చాప్ గాడి ఇక్కడ లేదు? ఒరే చాపు, ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఒక్క నిమిషం ఉన్నాను పిల్లలు. చాపు గడి వాయిస్ అయితే వినిపిస్తుంది అబ్బా ఇక్కడైతే. కొంపదీసి కిందికి గాని వెళ్ళాడా? ఒరే చాప్, అదిగోండి పిల్లలు, చాపు గడైతే కిందే ఉన్నాడు. ఇంతకి వాడు కిందేం చేస్తున్నాడబ్బా? వెంటనే వెళ్ళి చూద్దాం. అబ్బా అమ్మయ్య. రే ఏంట్రా చాప్, ఏం జరిగిందిరా? అక్కడికి వెళ్ళి నిల్చున్నావు, ఏమైందిరా? ఓరే నాయను, ఏంటి పిల్లలు ఇది? ఇదేదో సీక్రెట్ లాగర్ లాగా ఉంది. ఓరే నాయను, ఏంటిది? మన ఇంటి కింద సీక్రెట్ లాగరా? ఓరే నాయను, ఏంటిది? అస్సలు కూడా ఓపెన్ అవ్వట్లేదు. వెంటనే వెళ్ళి మామయ్యకి చెప్పాలా? ఎలాగైనా ఈ లాకర్ ఓపెన్ చేసి ఈ లాకర్ లో ఏముందో చూడాలా పిల్లలు. మీరైతే వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. నేనైతే వెంటనే వెళ్ళి మామయ్యని అయితే తోలుకొని వస్తాను. అమ్మయ్య, ఇప్పుడు దీన్ని కూడా ఎక్కాలా? మొత్తానికైతే ఎక్కేసాను. మామయ్య తొందరగా లేవు మామయ్య. ఓ మామయ్య, తొందరగా నిద్ర నుంచి లేవు మామయ్య. అబ్బాయి ఏంట్రా షించాన్, ఏం జరిగింది? ఎందుకురా అలా అరుస్తున్నావు? మామయ్య, మన ఇంటి కింద ఒక సీక్రెట్ లాకర్ ఉంది మామయ్య. ఏంట్రా షించాన్, సీక్రెట్ లాకరా? అవును మామయ్య, నువ్వు నాతో పారా, నీకు చూపిస్తాను. అబ్బాయి ఏంటిది? దీన్ని గుద్దేసుకున్నా. మామయ్య తొందరగా రా మామయ్య, ఇక్కడికి రా, నాతో పాటు రా. చూసావా, ఇక్కడ ఏదో సీక్రెట్ లాకర్ ఉంది మామయ్య. అబ్బా ఎవరి నాయను. అరే షించాన్, నిజమేరా నువ్వు చెప్పింది? అరే అసలు ఈ సీక్రెట్ లాకర్ ఇక్కడికి ఎలా వచ్చిందబ్బా? అది కూడా మన ఇంటి కింద. ఒరే షించాన్, ఎలా వచ్చిందిరా? ఒరే నాయనో, ఇప్పుడు దీన్ని ఎలా ఓపెన్ చేయాలా? ఏం అర్థమైతలేదురా షించాన్. ఒక్క నిమిషం ఉండండి, ట్రై చేద్దాం ఓపెన్ చేయడానికైతే. అరే ఏంటి, అస్సలు కూడా ఓపెన్ అవ్వట్లేదు. అరే షించాన్, ఏంట్రా అస్సలు ఓపెన్ అవ్వట్లేదు? ఇంత స్ట్రాంగ్ ఉంది ఏంద్రా షించాన్ ఇది? మామయ్య మళ్ళీసారి ట్రై చేయి. అరే షించాన్, ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అస్సలు ఓపెన్ అవ్వట్లేదురా. ఏంట్రా బాబు, ఇంత స్ట్రాంగ్గా ఉంది ఈ లాకర్ వచ్చేసి. ఏంటి పిల్లలు, నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఒక్క నిమిషం ఉండండి, మళ్ళీసారి ట్రై చేద్దాం. అస్సలు అవ్వట్లేదు పిల్లలు. ఒక్క నిమిషం, ఇక్కడైతే ఉందబ్బా, ఒక లెటర్ అయితే ఉంది. ఈ లెటర్లో ఏదో రాసుందబ్బా, ఒక్కసారి చదువుదాం ఉండండి. ఈ లాకర్ మీకు ఓపెన్ కావాలంటే మీరు వచ్చేసి 2 టాస్క్లు అయితే కంప్లీట్ చేయాలి. ఆ టాస్క్లు కంప్లీట్ చేసినట్టయితే ఈ యొక్క సీక్రెట్ డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఓరే నాయనో, షించాన్ అండ్ పిల్లలు విన్నారు కదా, ఈ సీక్రెట్ డోర్ ఓపెన్ కావాలంటే మనం వచ్చేసి 2 టాస్క్లు అయితే కంప్లీట్ చేయాలంటారా షించాన్. సో మనకు వచ్చేసి ఏమేమి టాస్క్లు ఇచ్చారన్నది ఒకసారి అయితే చూద్దాం. నాకు తెలిసి వీడేదో పెద్ద టాస్కే పెట్టుంటాడు. సో మనకు వచ్చేసి ఫస్ట్ టాస్క్ వచ్చేసి మనమైతే ఒక చాపర్ తీసుకొని కొద్దిగా హైట్లోకి వెళ్ళి ఎగ్జాక్ట్లీ మన ఇంటి ముందున్న పూల్లో అయితే మనం వచ్చేసి అందులో అయితే పడాలంట. ఓరే నాయనో, ఏంట్రా ఇది? ఇంత డేంజర్గా ఉంది టాస్క్ అయితే. ఒరే షించాన్గా విన్నావు కదరా పిల్లలు, మన ఫస్ట్ టాస్క్ ఏంటంటే, సో మనమైతే ఒక చాపర్ తీసుకొని అయితే హైట్కి వెళ్ళి సో పారాషూట్ వేసుకొని దుంకి మన ఇంటి ముందైతే పూల్ అవుతుంది కదా, సో ఆ స్విమ్మింగ్ పూల్ అయితే దూకాలంట. సో ఎగ్జాక్ట్లీ అయితే స్విమ్మింగ్ పూల్ అయితే పడాలంటారా షించాను. మామయ్య మరి ఇంకేం చేస్తున్నావు? తొందరగా వెళ్ళి ఆ టాస్క్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసేయ్. ఒరే షించాను, నువ్వు కూడా చేయమని చెప్తున్నావారా? ఓరే నాయను పిల్లలు, మరి నేనైతే ఈ టాస్క్ అయితే చేయడానికి అయితే సిద్ధంగా అవుతున్నాను. మీరైతే వీడియోకి అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి పిల్లలు. మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టారంటే నాకైతే కొద్దిగా సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకే పిల్లలు, లెట్స్ గో అండి. ఇంకా మనమైతే తొందరగా వెళ్ళి ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయితే చేసేద్దాం. మొత్తానికైతే ఎక్కేసాను అబ్బా దీన్నైతే. ఓకే పిల్లలు, మన ఫస్ట్ టాస్క్ వచ్చేసి చెప్పాను కదా, ఇదే అనమాట. ఈ పూల్ వచ్చేసి మనం పైనుంచి అయితే సో పారాషూట్ వేసుకొని అయితే దూకాలన్నమాట. సో ముందుగా అయితే మనకైతే ఒక చాపర్ అయితే కావాలబ్బా. సో చాపర్ కావాలంటే సో మన దగ్గరలో ఎక్కడుంది? పిల్లలు, మన ఇంటి ముందైతే ఒక్కటైతే ఉంటుందబ్బా. సో దానికోసం అయితే మనం కార్ వేసుకొని ఫాస్ట్ అయితే వెళ్ళిపోదాం. సో అది ఎక్కడ ఉంటుందంటే, సో మనం వచ్చేసి ముందు ఒక రోడ్ అయితే క్రాస్ అయ్యామనుకోండి, సో అక్కడ వచ్చేసి మనకైతే ఒక చాపర్ అయితే ఉంటుంది. సో ఫైనల్లీ పిల్లలు వచ్చేసామబ్బా. ఇక్కడ చూసారా, మన ఆపోజిట్లో అయితే ఒక చాపర్ అయితే ఉందబ్బా. సో దీన్ని వేసుకొని ఇంకా మనమైతే హైట్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, మొత్తానికైతే చాపర్ కూడా చాలా బాగుంది పిల్లలు. చలో పిల్లలు, లేట్ చేయకుండా మనమైతే చాపర్ అయితే ఇంకా స్టార్ట్ అయితే చేసేద్దాం.
ఓరి నాయన చాపర్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా అవుతుంది. ఓకే పిల్లలు, మొత్తానికైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేశాను. ఇక గాల్లో కూడా ఎగురుతుంది. ఓరి నాయను, నాకైతే హైట్ అయితే చాలా భయం. బట్ పిల్లలు, మనం వచ్చేసి ఆ సీక్రెట్ లాకర్ ఓపెన్ కావాలంటే మనమైతే ఈ టాస్క్ అయితే కంప్లీట్ అయితే చేయాలబ్బా. మనం వచ్చేసి కొద్దిగా ముందుకైతే వెళ్ళాలా. సో చూసారా మన ఇల్లు ఎంత దూరం ఉందో. సో పైనుంచి చూస్తే నాకైతే కళ్ళు అయితే తిరుగుతున్నాయి పిల్లలు. సో ఎలాగైనా ఈ ఫస్ట్ టాస్క్ అయితే మనం కంప్లీట్ చేసి సో సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ చేయాలబ్బా. ఓకే, సో చాలా హైట్కి అయితే వచ్చేసాం పిల్లలు. సో ఇక ఇక్కడ నుంచి అయితే మనం దూకేద్దామా? ఆ, చలో పిల్లలు, మరి చాలా హైట్కి అయితే వచ్చేసాం ఇంకా. సో లెట్స్ గో పిల్లలు, ఇక ఇక్కడ నుంచి అయితే దూకేద్దాం అబ్బా. 1 2 3. ఓకే పిల్లలు, మొత్తానికి అయితే జంప్ చేశాను. కానీ మనం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఆ స్విమ్మింగ్ పూల్ అయితే పడాలా. కానీ ఏంటబ్బా ఇటు సైడ్ వచ్చేసాను. మొత్తానికి అయితే పారాషూట్ అయితే ఓపెన్ అయింది పిల్లలు. ఓకే, సో ఇక్కడ చూసారా మన ఇంటి ముందున్న స్విమ్మింగ్ పూల్ అనే మనం ఎగ్జాక్ట్లీ అయితే ల్యాండ్ అవ్వాలా. ఓకే, అరే ఏంటబ్బా స్విమ్మింగ్ పూల్ అయితే దాటిపోయాను. ఇప్పుడైతే మళ్ళీ అయితే మనం ఇక్కడైతే యూటర్న్ తీసుకొని అందులోకి అయితే వెళ్ళాలా. అరే యార్, ఏంటి పిల్లలు అస్సలు అవ్వలేదు. సో మనం వచ్చేసి ఇక్కడైతే ల్యాండ్ అయిపోయాం. సో కాబట్టి మనమైతే సో మళ్ళీ సరైతే వెళ్ళాలా పిల్లలు. సో మళ్ళీ మనం ఈ యొక్క టాస్క్ని అయితే మళ్ళీ చెయ్యాలా. చూసారా మనమైతే పైనుంచి ఎగ్జాక్ట్లీ సో మన ఇంటి ముందు స్విమ్మింగ్ పూల్ అయితే ల్యాండ్ అవ్వాలబ్బా. ఓరి నాయన, ఇప్పుడు మళ్ళీ హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళి సో మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ అయితే చెయ్యాలి పిల్లలు. ఓకే, మీరైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టడం మర్చిపోకండి అబ్బా. ఓకే, తొందరగా అయితే వెళ్దాం. ఓకే పిల్లలు, మొత్తానికి అయితే మళ్ళీ ఇప్పుడైతే దూకేసాను. సో ఇప్పుడు ఎలాగైనా మనం వచ్చేసి మన స్విమ్మింగ్ పూల్ అయితే ల్యాండ్ అవ్వాలా. ఓకే, ఇప్పుడైతే పారాషూట్ అయితే ఓపెన్ చేశాను. యా ఎగ్జాక్ట్లీ అందులోనే ల్యాండ్ అవ్వాలా. ఓకే, కమాన్. ఓకే, వచ్చేసా. ఓకే, ఫైనల్ అబ్బా. సో మొత్తానికి అయితే మనం వచ్చేసి ఫస్ట్ టాస్క్ అనేది కంప్లీట్ అయితే చేసేసాం. సో మనమైతే హెలికాప్టర్ వచ్చి పైనుంచి అయితే ఎగ్జాక్ట్లీ మన ఇంటి ముంగట ఉన్న పూల్ అయితే సో దూకేసాం అబ్బా. సో ఫైనలీ మన ఫస్ట్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో వెంటనే వెళ్ళి అక్కడ మరి నెక్స్ట్ టాస్క్ ఏముందైతే వెళ్ళి చూసేద్దాం. ఓకే, షించాన్ గడ్ అయితే ఇక్కడే ఉన్నాడు. ఓకే పిల్లలు, ఇక్కడికైతే వచ్చేసాను. అరే షించాన్, ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయితే చేశాను రా. సరే, ఇంకా సెకండ్ టాస్క్ ఏందో చూద్దాం. ఏంటిది? సెకండ్ టాస్క్ వచ్చేసి మెగా ర్యాంప్ ఛాలెంజా. ఓరి నాయను, అరే షించాన్ విన్నావా? సెకండ్ వచ్చేసి మెగా ర్యాంప్ ఛాలెంజ్ అంటరా. సో షించాన్, నువ్వు కూడా నాతో పాటు వస్తున్నావా? మామయ్య, నేను లేకుండా ఎలా చేస్తావు మామయ్య ర్యాంప్ ఛాలెంజ్? నేను నిన్ను ఎంకరేజ్ చేస్తాను. పద, మనం ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం. సరేదే షించాన్, పదరా ఇంకా అక్కడికైతే వెళ్దాం. పిల్లలు, మనతో పాటు ఇప్పుడు షించాన్ కూడా అయితే రాబోతున్నాడు అనమాట. సో ఎందుకంటే వాడైతే ర్యాంప్ ఛాలెంజ్ అయితే చెయ్యడు. సో ఓన్లీ మనం మాత్రమే చెయ్యాలి. సో వాడైతే మనల్ని అయితే ఎంకరేజ్ చేయడానికి అయితే రాబోతున్నాడు అనమాట. సో పిల్లలు, లేట్ చేయకుండా అయితే మనం ఫాస్ట్ అయితే అక్కడికైతే వెళ్ళిపోదాం అబ్బా. సో పిల్లలు, మీరైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టడం అయితే మర్చిపోకండి. ఓకే పిల్లలు, ఇక లెట్స్ గో, మనమైతే ర్యాంప్ కాడికైతే వెళ్ళిపోదాం. పిల్లలు, మొత్తానికైతే వచ్చేసామన్నమాట. సో ఇదే అనమాట మెగా ర్యాంప్ ఛాలెంజ్ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇక్కడ నుంచి వెళ్తే ఒక కార్ అయితే తీసుకొని వెళ్ళాలా. ఓకే, ఇందులో మరి ఏం తీసుకుందాం అబ్బా? ఎస్, ఇదేదో బాగుందబ్బా. సో ఇదైతే తీసుకొని అయితే వెళ్దాం. ఓకే పిల్లలు, ఇక నేనైతే సో స్టార్ట్ అయిపోతున్నాను. మామయ్య, ఆల్ ద బెస్ట్ మామయ్య. ఎలాగైనా ఈ టాస్క్ నువ్వు కంప్లీట్ చేసేయ్. షించాన్, థ్యాంక్ యూ. పిల్లలు చూసారా మన షించాన్ గారు మనల్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నాడో. మనం ఎలాగైనా ఈ యొక్క ర్యాంపులు అయితే గెలిచి ఈ టాస్క్ని అయితే కంప్లీట్ చేసి ఆ యొక్క సీక్రెట్ లాకర్లో ఏముందో చూడాలి పిల్లలు. ఓకే, సో ముందుకైతే ఈజీగానే వెళ్తున్నాను అబ్బా. సో చాలా సింపుల్గా అయితే ఉంది. ఇప్పుడైతే చాలా బాగానే వెళ్తుంది. కానీ ముందు ఎలాంటి టాస్క్లు ఉంటాయో చూడాలా పిల్లలు. ఓకే, ఇక్కడ నేను ఏదో గ్యాప్ ఉందనుకున్నాను. ఓకే, మొత్తానికైతే ఏండే పిల్లలు, వీడొచ్చేసి అన్ని బర్గర్లు అయితే పెట్టాడు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనమైతే నడుచుకుంటూ అయితే వెళ్ళాలనుకుంటా. ఎందుకంటే ఇక్కడ చూసారా మనకైతే సో మెట్లు అయితే ఉన్నాయి కాబట్టి. ఓకే, సో పిల్లలు చూసారా ముందైతే మనకైతే ఇంకొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయబ్బా. సో ఆ వెహికల్ తీసుకొని అయితే ముందుకైతే వెళ్ళాలనుకుంటాను. కానీ పిల్లలు, ఇక్కడ చూసినట్టయితే మనకు వచ్చేసి సో మాన్స్టర్ ట్రక్స్ అయితే ఉన్నాయి అబ్బా. కానీ ముందు చూస్తే మనకైతే చాలా హైట్ ఉంది. మరి ఈ మాన్స్టర్ ట్రక్ ఎక్కుద్దో లేదో నాకైతే డౌట్గానే ఉంది. కమాండ్ పిల్లలు, ఎలాగైనా ఎక్కియాలి. అలాగే ఈ సెకండ్ టాస్క్ కూడా మనం కంప్లీట్ చేసి సో ఆ సీక్రెట్ డోర్లు అయితే ఏముందో చూడాలబ్బా. ఓకే, సో ఈజీగానే ఎక్కుతుంది అబ్బా. సో హైట్ ఉందిగా, మరి మాన్స్టర్ ట్రక్ ఎక్కదనుకున్నా కానీ స్లో అయిపోయింది. ఒక నిమిషం. ఎస్, మొత్తానికైతే ఎక్కేసింది పిల్లలు. చూసారు, ఆల్మోస్ట్ వచ్చేసాను. ఓకే, ఫైనల్ అయితే సో ఎక్కేసాను. ఇక్కడైతే చాలా అంటే చాలా సన్నగా ఉంది పిల్లలు రోడ్ అయితే. కమాన్, ఎస్, ఈజీగానైతే వెళ్ళిపోయాను అబ్బా. ఓకే, ఇక్కడ మనం వచ్చి మళ్ళీ యూటర్న్ అయితే తీసుకోవాలా.
యూటర్న్ తీసుకొని ముందుకైతే వెళ్తున్నాను పిల్లలు. సో చూద్దాం అబ్బా మరి ముందు ఎలాంటి మనకి టాస్క్లు ఉన్నాయో చూడాలి ఇంకా. ఓకే కమాన్. ఎస్, ఇక్కడ మనకైతే కొద్దిగా డేంజర్గా అవుతుంది అబ్బా. సో కాబట్టి మనమైతే ఇక్కడ కొద్దిగా జాగ్రత్త అయితే అలా. ఓకే చలో పిల్లలు, ఇప్పుడు మనం వచ్చేసి టర్బో బూస్టర్ అయితే ఆన్ చేయాలా. 1 2. ఓకే ఒక్క నిమిషం ఉండండి. కొద్దిగా బ్యాక్ అయితే వెళ్ళాలి అబ్బా, ఎందుకంటే చూసారు అక్కడ వచ్చేసి మనకైతే సో గ్యాప్ అయితే ఉంది. సో కాబట్టి మనం ఇక్కడ నుంచి వెళ్ళి కొద్దిగా ఫాస్ట్ అయితే వెళ్ళి టర్బో బూస్టర్లు అయితే ఆన్ చేసామనుకోండి, ఈజీగా మనమైతే సో ముందుకైతే వెళ్ళచ్చు. కమాన్, ఇవి ఒక పెద్ద బాల్స్ అయితే ఉన్నాయి, ఇవి మనకి అడ్డం వస్తాయి కాబట్టి చూసుకుని వెళ్ళాలా. ఎస్ పిల్లలు చూసారా ఎలా వెళ్ళామో. ఓ ఓ ఓ కమాన్ కమాన్ యా ఓరి నాయనో. ఓ సో కొద్దిగా మిస్ పిల్లలు, జస్ట్ మిస్ అనమాట, ఉంటే కింద పడిపోతుంది. ఓకే కొద్దిగా స్లోగా అయితే వెళ్దాం, కొద్దిగా చూసుకుంటే అయితే వెళ్ళాలా. ఓకే కమాన్. ఎస్ మొత్తానికైతే ఇక్కడికైతే వచ్చేసామబ్బా. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనమైతే ఒక వెహికల్ అయితే ఎక్స్చేంజ్ అయితే చేయాలా. సో ఇక్కడ మళ్ళీ వెహికల్ వచ్చేసి మనము సో బైక్ అయితే తీసుకోవాలనుకుంటాం పిల్లలు. ఎస్ ఇక్కడ వచ్చేసి బైక్ అయితే తీసుకోవాలా. ఓకే మనం వచ్చేసి ఇదైతే తీసుకొని వెళ్దాం. సో ముందైతే కొద్దిగా డేంజర్గా అయితే ఉందబ్బా. సో చూసారా ఎంత వే అయితే చాలా డేంజర్గా అయితే ఉంది, కానీ మనం ఎలాగైనా వెళ్ళాలబ్బా. సో చూసారా ఎలా ఉందో, కానీ నాకైతే సింపుల్గా అనిపిస్తుంది అబ్బా. సో చాలా ఈజీగా వెళ్తుంది. ఓ ఓ ఏందబ్బా ఇక్కడ స్కిడ్ అవుతుంది పిల్లలు. ఓకే ఎస్, అరే ఏంది అసలు వెళ్ళట్లేదు. ఇక్కడ చూసారు అన్ని ఇక్కడ కింద బాల్ అయితే పెట్టాడు వాడు. సో మనం వచ్చేసి కింద పడేటందుకు, బట్ మనం అస్సలు పడం కదా. ఓకే ఇక్కడ ప్లేన్ అయితే ఉంది, దీన్ని కూడా క్రాస్ అవ్వాలి. ఎస్ మొత్తానికి అయితే దీన్ని కూడా ఓ జస్ట్ మిస్ అబ్బా, మళ్ళీ కింద పడేటోని. అరే ఇప్పుడు బాగానే వెళ్ళిందిగా, మళ్ళీ ఎందుకు వెళ్ళట్లేదు. అరే ఏంటి అబ్బాయి గుద్దేసుకుంటుంది. ఓకే ఇప్పుడు ఓరి నాయనో ఏంది పిల్లలు ఇది. ఓరి నాయనో వచ్చి కింద పడ్డాను. కమాన్ ఇప్పుడు మనకి వెహికల్ అవసరమా. అరే పిల్లలు చూసారా మళ్ళీ నేను రీస్పాన్ అయ్యాను ఇక్కడ బైక్ దగ్గరనైతే. సో కాబట్టి మనం ముందుకు వెళ్ళాలంటే సో మనకు వచ్చేసి బైక్ అయితే ఉండాలనుకుంటాను. సో కాబట్టి మళ్ళీ రీస్పాన్ అయితే అయ్యాను అనుకుంటా. ఓకే మనకు వచ్చేసి ఇలాంటి రీస్పాన్లు 2 మాత్రమే అవుతాయి అనమాట. సో అందులో వచ్చేసి ఫస్ట్ అయితే అయిపోయింది. సో ఇంకోసారి మనం ఇలా అయ్యిందనుకోండి, సో టాస్క్ అయితే ఫెయిల్ అయిపోతుంది, అంటే మనకి సీక్రెట్ డోర్ అనేది అస్సలు ఓపెన్ కాదు. కాబట్టి మనమైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాల పిల్లలు. ఓకే మొత్తానికైతే ఎక్కిచ్చేసాను అబ్బా. అబ్బా మొత్తానికైతే సో వచ్చేసాను అబ్బా. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అయితే చూసుకుంటూ వెళ్దాం పిల్లలు. ఓకే ఇక్కడ కొద్దిగా ఈజీగానే అయితే ఉంది, ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఓ ఓ రిన్నాయను మళ్ళీ పడ్డానా, సరిపోయింది పిల్లలు. ఒరే దేవుడో చూసారా నాకు ఎన్ని ఇంజురీలు అయ్యాయో, చాలా అంటే చాలా ఇంజురీస్ అయితే అయ్యాయి. ఓకే ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ముందుకైతే వెళ్ళాలా, కానీ ముందేంది పిల్లలు కొద్దిగా వేరేగా ఉంది. సో ఓకే ఇక్కడ మనమైతే టర్బో బూస్టర్లు అయితే ఆన్ చేయాలబ్బా. ఓకే ఫైనలీ టర్బో బూస్టర్లు అయితే ఆన్ చేశాను. ఓ అమ్మయ్యా ఓకే మళ్ళీ ఆన్ చేయాలా. ఓకే పిల్లలు మొత్తాన్ని ఓరి దేవుడు ఏంట్రా ఇది, అసలు ఇలా పడిపోతున్నాను కింద అయితే. ఓరే నాయనో నా బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం ఇక్కడ అయిపోయేటట్టుంది. ఓకే పిల్లలు ఎనీవే మొత్తానికి అయితే సేఫ్ ఏందైతే ల్యాండ్ అయిపోయామబ్బా. ఓకే మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం అనుకుంటా పిల్లలు. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళామనుకోండి ఇక ఈ యొక్క టాస్క్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకే ఇక్కడ మళ్ళీ మనకైతే సో సెంటర్లో గ్యాప్ అవుతుంది, కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మనమైతే టర్బో బూస్టర్ అయితే ఆన్ చేయాలా. ఓకే ఫైనల్ అయితే వచ్చేసాను అబ్బా. ఇక్కడ ఏంటి ఎలా వెళ్ళాలా. ఓకే పిల్లలు ఇక్కడ వచ్చేసి మనమైతే ఈ యొక్క చిన్న బోట్స్ వేసుకొని అయితే ముందుకైతే వెళ్ళాలనుకుంటా. ఓకే ఇదైతే తీసుకున్నానబ్బా. ఓకే పిల్లలు లెట్స్ గో, ఇంకా మనమైతే ఈ యొక్క వాటర్లో అయితే వెళ్ళాలా. ఓరే దేవుడు ఏంటి పిల్లలు ఫస్ట్ సరే మనం కింద పడిపోయాం. ఓకే ఇందులో నుంచి వెళ్ళి మనం కూడా జాగ్రత్తగా అయితే వెళ్ళాలబ్బా. చూసారా ఇవన్నీ కూడా మిషన్స్ అయితే ఉన్నాయి. సో కాబట్టి ఇవైతే మనకి రింగులాగా అయితే తిరుగుతున్నాయి, కాబట్టి మనమైతే ఇందులో చూసుకుంటూ అయితే వెళ్ళాలబ్బా. చూసారా ఎలా ఉన్నాయో, కానీ దాన్ని కూడా అయితే దాటేశాను నేనైతే. ఓ ఏందబ్బా అసలు కంట్రోల్ అవ్వట్లేదు. ఒరే దేవుడు మీరు ఒకటి గమనించారో లేదో, వేవ్స్ చూసారా ఎంత పెద్ద వస్తుందో. సముద్రం వేవ్స్ అయితే చాలా అంటే చాలా పెద్ద వస్తున్నాయి పిల్లలు. సో చాలా హైట్కి అయితే వస్తున్నాయి. ఓకే మళ్ళీ మనకైతే ముందు మిషన్స్ అయితే ఉన్నాయి, మళ్ళీ జాగ్రత్తగా అయితే వెళ్ళాలా. సో ఫస్ట్ దాన్ని అయితే క్రాస్ అయిపోయానబ్బా. ఓకే సెకండ్ కూడా మొత్తానికి క్రాస్ అయిపోయాను ఫైనలీ. ఏంటి పిల్లలు కిందికి వెళ్ళిపోయింది. ఓకే ఇక్కడ మళ్ళీ మనమైతే యూ టర్న్ తీసుకొని ఇంకా ముందుకైతే వెళ్ళాలబ్బా. సో ఆల్రెడీ ఫినిష్ లైన్ దాకా అయితే వచ్చేసాం. సో ఫైనలీ ఓకే కమాన్ ఇంకా ముందుకు వెళ్ళాలా. అరే వెళ్ళట్లేదు పిల్లలు, నాకు తెలిసి ఇక్కడికి లాస్ట్ అనుకుంటా, ఎందుకంటే ఇది వాటర్లో వెళ్ళేది. సో కాబట్టి ఇది నేలపైన అయితే అస్సలు వెళ్ళదు. సో ఫైనలీ గాయస్ మనమైతే ఫినిష్ అయితే చేసేసాం.
అమ్మయ్య పిల్లల మొత్తానికైతే మనం సెకండ్ టాస్క్ కూడా అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయితే చేసామబ్బా. అరే షించన్ పదరా తొందరగా అయితే వెళ్దాం, సీక్రెట్ లాకర్ అయితే ఓపెన్ అయింది అనుకుంటా. అరే ఇదేంటి పిల్లలు పింక్ కలర్ లో స్మోక్ వస్తుంది, అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఒరే నాయను ఏంటి ఇంత పెద్ద స్మోక్ వస్తుంది? ఆ అసలు ఏమైంది పిల్లలు, నాకేం అర్థం అవ్వట్లేదు, ఒక్క నిమిషం ఉండండి. ఓరి నాయనో పిల్లలు చూసారా ఫైనలీ, సో మనకైతే ఈ సీక్రెట్ లాకర్ అయితే ఓపెన్ అయిందబ్బా. ఓకే సో మనం వచ్చేసి 2 టాస్కులు కంప్లీట్ చేసాం కదా, సో ఫైనలీ సీక్రెట్ లాకర్ అయితే ఓపెన్ అయింది. ఒరే షించాన్గా ఇక మొత్తానికైతే ఓపెన్ అయింది కదా, సో మన ఇద్దరం కలిసి ఒకేసారి లోపలికి వెళ్దాం పదరా. ఓకే పిల్లలు మొత్తానికి లోపలికైతే వచ్చేసా. ఒక్క నిమిషం ఏంట్రా షించాన్ అసలు ఎక్కడికి వచ్చాంరా, నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఏంటి పిల్లలు మన ఇంటి కింద ఇంత పెద్ద, ఓరి నాయన ఒక్క నిమిషం. ఏంటి పిల్లలు అక్కడ మెరుస్తుంది అలాగే, ఓ ఓరి నాయనో షించాన్ పిల్లలు చూసారా, ఇవన్నీ కూడా గోల్డ్ బిస్కెట్లు అలాగే ఇవన్నీ కూడా డబ్బుల కట్టలు. ఒరే దేవుడు అసలు నేను నమ్మలేకపోతున్నాను రా షించాను, ఇది కలనా నిజమో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఒరే దేవుడా పిల్లలు చూసారా ఏంటి పిల్లలు ఇన్ని డబ్బులా, ఒరే నాయనో ఇన్ని డబ్బులు మన దగ్గర ఉంటే మాత్రం లాస్ అంటస్లో మనమే రిచెస్ట్ మ్యాన్ అనమాట. కానీ ఏంటబ్బా అసలు నాకు నమ్మలేకపోతున్నాను, ఇన్ని గోల్డ్ బిస్కెట్ల. ఓరే దేవుడు మన లాస్ అంటస్లో కూడా ఇన్ని గోల్డ్ బిస్కెట్లు ఉన్నాయి కదా. ఏంటబ్బా ఏదో తేడా కొడుతుంది, నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఒరే షించాను ఇది నిజమా కలనా నాకేం అర్థం అవ్వట్లేదు. పిల్లలు ఏంటో మీరే కామెంట్లో చెప్పండి అబ్బా. ఓరే దేవుడు ఇన్ని గోల్డ్ బిస్కెట్లా, ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి అనుకోండి మనమే లాస్ అంటస్లో ఇక కింగ్, మనల్ని ఎవ్వడు ఆపలేడు. ఓరే దేవుడు ఇవన్నీతోటైతే మనం పెద్ద పెద్ద బంగ్లాలు పెద్ద పెద్ద బిల్డింగ్లు అలాగే మంచి మంచి కార్లు అయితే కొనుక్కుందాం. యాహూ ఇప్పుడు రిచెస్ట్ మ్యాన్ నేనే, లాస్ అంటస్లో రిచెస్ట్ మ్యాన్ నేనే, ఇక లాస్ అంటస్లో రిచ్ మ్యాన్ నేనే. ఏంటిది, ఏంటి ఇంట్లో ఉన్నాను, అరే గోల్డ్ బిస్కెట్లు డబ్బుల కట్టలేవి ఎక్కడా, ఏంటిది? ఒరే షించాను, అరే షించాను డబ్బుల కట్టలు గోల్డ్ బిస్కెట్లు ఎక్కడ్రా, ఎక్కడున్నాయిరా? ఏంటి మామ డబ్బులా గోల్డా? ఏంటి మామయ్య ఏం మాట్లాడుతున్నావు? పడుకొని లేచావు ఏంటి, కలగన్నావా ఏంటన్నా? ఏంట్రా షించాన్ కలనా? అరే కల కాదురా, నువ్వే కదరా ఏదో సీక్రెట్ డోర్ ఉందన్నావు, ఆ డోర్ ఓపెన్ చేస్తే మనకైతే గోల్డ్ బిస్కెట్లు అలాగే డబ్బుల కట్టలు ఉన్నాయి కదరా, ఇక్కడే కదరా సీక్రెట్ లాకర్ ఉండాలా? ఏంటి పిల్లలు ఇక్కడే కదా సీక్రెట్ లాకర్ ఉండాలా? అరే కనిపించట్లేదు. ఏంటబ్బా ఇదంతా కలనా? ఓరే నాయను అసలు నమ్మలేకపోతున్నాను, ఇదంతా కలనా? ఓరే నాయను నేను ఇంకా నిజమే అనుకున్నా కదా పిల్లలు. అరే యారి ఏంటి పిల్లలు ఇలా జరిగింది? పిల్లలు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి, అండ్ వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి పిల్లలు. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.